హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఇది ఏంటిదంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది మంచిర్యాల డిస్టిక్ మరియు పెద్దపల్లి డిస్టిక్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది 2004లో అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని శంకుస్థాపన చేసి, అదేవిధంగా 2013లో దీన్ని కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయింది. ఇది మొత్తం 29 టీఎంసీల కెపాసిటీ వాటర్. దీనివల్ల చాలా ప్రాంతాలకు అంటే ఇటు జంట నగరాలైన హైదరాబాద్కి కూడా వాటర్ ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ ఫెసిలిటీస్ అందిస్తుంది. అదేవిధంగా రామకొండం హైడ్రో ఎలక్ట్రిక్ సిటీకి కూడా వాటర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రామగుండం మరియు గోదావరిఖని పట్టణాలకు తాగునీటికి యూజ్ అవుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని ఎలా వచ్చిందంటే దివంగత శ్రీపాద అనే పేరు మీద ఈ ప్రాజెక్ట్ పేరు పెట్టడం జరిగింది. ఇది జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ను కట్టడం జరిగింది. శ్రీపాద అనే ఆయన ఎవరంటే ఇప్పుడే దుద్దిల సీతారాబాబు వాళ్ళ డాడే దీనికి పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు జంట నగరాలకి నీరు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు మంచిర్యాల డిస్టిక్ మరియు జగిత్యాల డిస్టిక్, పెద్దపల్లి డిస్టిక్లకు కూడా వాటర్ అనేది ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీస్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారానే ఇటు మిడ్ మేనర్ కానీ, లోయర్ మేనర్ డ్యామ్ కానీ, రంగన సాగర్ ప్రాజెక్ట్ అనేది నీళ్ళు అనేది అందించడం జరుగుతుంది. అందుకే ఇది ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి మరొక లింక్ కూడా ఉంది. ఏంటిదంటే ఇటు కడెం ప్రాజెక్ట్ ద్వారా కూడా దీనికి నీరు రావడం జరుగుతుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిల్లా మరియు మేడిగడ్డ, అన్నారం పంపోజ్ నుంచి వాటర్ అంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకే వాటర్ అనేది రావడం జరుగుతుంది. అందుకే ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన ప్రాంతం అని చెప్పవచ్చు. ఇది మరి ముఖ్యంగా రామగుండం హైడ్రో ఎలక్ట్రిక్ సిటీకి వాటర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రోజొక టీఎంసీ వాటర్ అనేది హైడ్రో ఎలక్ట్రిసిటీకి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు రైతులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇటు ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇటు సిద్దిపేట డిస్ట్రిక్ట్ అంటే రంగనాయ సాగర్, కొండపోచమ్మ మరియు మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు కూడా ఇదే మెయిన్. దీని ద్వారానే వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇటీవలనే ఈ ప్రాజెక్ట్ అనేది కడెం ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా ప్రాజెక్ట్ అనేది నిండడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇటు మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేరు కావచ్చు, రంగనాయ సాగర్ ప్రాజెక్ట్ అనేది నీళ్ళు అనేది రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అనేది అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ జలయజ్ఞంలో భాగంగా మైనర్ ఇరిగేషన్స్లో దీన్ని పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇటు పెద్దపల్లి జిల్లాలతో పాటు జగిత్యాల జిల్లాలకు రైతులకు ఎంతో యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా 50,000 మంది పాతవారు, అదేవిధంగా సుమారు 1,00,000 మంది రైతులు కొత్త వారికి సాగునీటి అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకి సుమారు 15,000 కోట్ల అంచనాలు వేసి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని శంకుస్థాపన చేసి దాని తర్వాత 2013లో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అప్పటికి ఉన్న ప్రాజెక్ట్ ద్వారా ఉన్న వాళ్ళకి కోల్పోయిన ప్రజలకి కొందరికి భూములు ఇచ్చి ఇల్లులు కూడా కట్టుకున్నారు. కనుక ఇది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా ఇటు మంచిర్యాల జిల్లాలో బ్యాక్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు చెన్నూరు నియోజకవర్గంకి చాలా యూస్ఫుల్ అవుతుంది. కావున ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో.